అడుగు రెండు పడవల ప్రయాణం ఇట చెప్పుకుంటూ పోతే ఆయన గారికి చాలా సామెతలు వర్తించేస్తాయండి బాబు. పాలిటిక్స్ లో ఆయన విధానం ఏంటో ఆయన పద్ధతి ఏంటో ఓ పట్టాన ఎవ్వరికి అర్థం కాదండి. ఎదుటోళ్ళకి చెప్పడానికి నీతులు, చేతల్లో మాత్రం ఆయన కనిపించిందే ఫాలో అయిపోతారన్నమాట. జస్ట్ ఆయన పార్టీ కార్యకర్తల్లో నిప్పు రాజేయడానికి సోషల్ మీడియాలో మాటల తూటలు ఇసురుకోవడానికి తప్ప ఒక విధానం ఉందంటారండి. లేటెస్ట్ గా ఆయన గారి మాటలు ఇంటుంటే ఇక్కడ ఎక్కడి నుంచో నవ్వొచ్చేస్తుందంటున్నారండి. ఆయన ఎవరో ఆయన ఆలోచన ఏంటో చూస్తారా? మన దేశంలో ఉపరాష్ట్రపతి స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్డీఏ కూటమి అభ్యర్థిని నిలబెట్టింది. ఎందుకంటే బలం ఉంది కాబట్టి గ్యారంటీగా గెలవచ్చునని పోటీకి సై అంటోంది. పోటీగా ఇండియా కూటమి కూడా ఒకరిని పోటీలోకి దించింది. రెండు కూటముల మధ్య పోటీ హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఇండియా కూటమి అంత ఈజీగా ఉపరాష్ట్రపతి పదవిని ఎన్డీఏ కూటమికి వదులుకోవాలని అనుకోవడం లేదు. రాహుల్ గాంధీ బీహార్లో బిజీగా ఉన్నప్పటికీ ఉపరాష్ట్రపతి వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మరోపక్క హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అధికారంలో ఉండడంతో గెలుపు మీద ఇండియా కూటమి ఆశలు పెట్టుకుంది. ఈ కూటమిలోని భాగస్వామ్య పార్టీలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, జమ్మూ కాశ్మీర్ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. కాబట్టి ఏ అవకాశాన్ని వదులుకోకూడదని కూటమి భావిస్తోంది. ఇక ఎన్డీఏ కూటమి విజయంపై ధీమాతో ఉన్నప్పటికీ ఇండియా కూటమికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పావులు కదుపుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగి వివిధ పార్టీలతో మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలతో మాట్లాడుతున్నారు. ఇదంతా ఇప్పుడెందుకు అంటే ఏపీలో అధికారంలో లేకపోయినా రాజ్యసభలో వైసీపీకి చెప్పుకోదగిన స్థాయిలోనే ఓట్లున్నాయి. పార్లమెంటు స్థానాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ వేసే ఓట్లు కీలకమవుతాయని అంచనాలున్నాయి. అందువల్లే జగన్ను ఎన్డీఏ నేతలు సంప్రదించినట్టు సమాచారం. ఇదే విషయాన్ని జగన్ అధికారికంగా ప్రకటించారు. జగన్కు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఫోన్ చేశారు. దానికి ఆయన ఎన్డీఏ నేతలు తమతో మాట్లాడారని, వారికి మాట కూడా ఇచ్చారని, ఇలాంటప్పుడు మద్దతు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసినట్టు జగన్ పేర్కొన్నారు. వైసీపీ అధికారిక సోషల్ మీడియా కూడా దీనిని ధృవీకరించింది. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి అంటే జగన్కు వ్యక్తిగతంగా చాలా గౌరవం అని ఈ పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనకు మద్దతు ఇవ్వలేకపోతున్నందుకు ఏమనుకోవద్దంటూ జగన్ బాధపడిపోతున్నారంటున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజల సమస్యల పరిష్కారానికి సుదర్శన్ రెడ్డి కృషి చేశారని జగన్ అంటున్నప్పుడు మరి ఆయనకే మద్దతు ఇవ్వచ్చు కదా అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ ముందుగానే ఎన్డీఏ నాయకులు సంప్రదించి ఉంటే ఆ విషయాన్ని ఇప్పటి వరకు ఎందుకు బయటకు చెప్పలేదని ప్రశ్నిస్తున్నారు. సుదర్శన్ రెడ్డి ఫోన్ చేసిన విషయాన్ని గొప్పగా చెప్పుకున్న జగన్ ఎన్డీఏ నేతలు తనతో మాట్లాడిన మాటలను మాత్రం చెప్పలేకపోయారెందుకు అని అంటున్నారు. అంటే కేసుల భయంతో ముందుగానే ఎన్డీఏకు ఓకే చెప్పారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు పడవల ప్రయాణం ఎందుకు అని ముక్కున వేలేసుకుంటున్నారు. తనకు అవసరం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్డీఏకు జై కొట్టారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.